పాలల్లోనే బోల్డెన్ కెమికల్స్ నడుస్తున్నాయి. నీ హెరిటేజ్ పాలల్లోనే పాలు నిల్వ ఉండడానికి కలుపుతున్నారు. యాక్చువల్గా అందరికి తెలిసి ఉంటుందండి, పాలు నిల్వ ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మన బాడీ చనిపోయే బాడీ శవాలు నిల్వ ఉండడానికి ఏవైతే కెమికల్ పౌడర్లు వాడతారో అందులో చాలా మైన్యూట్గా వాడతారండి పాలల్లో. అంటే శవాలకు సంబంధించి బాడీ నిల్వ ఉండే వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి వాడుతున్నారు దీంట్లో పాలల్లో. పాల ప్యాకెట్లు నడిచి మొత్తం అవే కెమికల్స్ మొత్తం మీరు కనుక్కోండి, ఒకసారి ఎంక్వైరీ చేసుకొని చూడండి ఒకసారి. ఎందుకంటే 2 days 3 days నిల్వ ఉంటాయి. ఒరిజినల్ పాలు నిల్వ ఉండాలంటే అంతసేపు నిల్వ ఉండవండి. అందుకే దాన్ని వెంటనే వేడి చేసి దాంట్లో బ్యాక్టీరియా మొత్తం చంపి తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేస్తారు. అవి ఎప్పుడైనా సరే జెన్యున్గా అలా తీసుకొస్తారు. అది ఎక్కువ 1 రోజు 2 రోజులు స్టెరిలైజ్ ఉండాలి, ఎక్కువ ఉండాలని ఏం చేస్తారు, ఆ పౌడర్లు ఎక్కువ వాడతారు. అవే నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం చెక్ చేయమనంటే పాల మొత్తాన్ని కూడా అన్ని పాల కంపెనీలు ముందు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థను చెక్ చేయమని చెప్పండి, పాల బయటపడతాయి అన్నీ కూడా. మరి ఇవి చేయరండి, ఇలాంటివి రోజు తగ్గేవి. అదేదో కొన్ని రోజులు జరిగింది, ఇదైతే రోజు జరిగేది. దీని గురించి ఏది చెప్పరు. పాలలో జరిగేది, తినే తిండిలో జరుగుతుంది.